19వ తారీఖు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చిన తర్వాత పలు రకాల నిరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు 24వ తారీఖు దిగాము. ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చామంటూ. అందులో అది జిమ్మికు మాత్రమే. అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో. అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలోఅప్ చేసుకోవాలి, డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలోఅప్ చేసుకోవాలి, ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్కి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి. ఇలా అయితేనే మాకు 2 కానీ 3 నెలలకు స్టైఫండ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు, కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2-3 నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్ళాల్సిందే. ఇది కరెక్ట్ అయింది కాదు. నెక్స్ట్ బడ్జెట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేశారు, పారామెడికల్, నర్సింగ్ అండ్ మెడికల్ అని. మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇది మెయిన్గా ప్రజల కోసమే. అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేటు మనం తట్టుకోలేము. ఇక పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ మన కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది. దీనికి సరైన జీవో ఆర్ఎండ్బి నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, అవి రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అవి వచ్చే వరకు మా సమ్మె మేము విరమించాం. ఇలానే మేము మొత్తం ఈ రోజు వరకు ఓపీసే బైకౌట్ చేస్తాం. మేము మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం గవర్నమెంట్కి, మమ్మల్ని తొందరగా మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని డ్యూటీస్ చేసుకొని ఇవ్వాలి. లేకపోతే నెక్స్ట్ ఎమర్జెన్సీస్ కూడా అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే మాకు తీసుకురావద్దని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మా ఏదైతే 8 డిమాండ్లు ఉన్నాయో అందులో 8లో 2 డిమాండ్లు మాత్రమే మా జీతాల గురించి ఉన్నాయి. మిగతా 6 డిమాండ్లు అన్నీ పబ్లిక్ గురించి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందులో చదివిన వైద్య విద్యార్థి ఎలా మంచి వైద్యుడు, మినిమం రియేజెంట్స్ లేవు ప్రాక్టికల్ చేద్దామని. ఆ ప్రాక్టికల్ చేయకుండా బయటకు వచ్చిన వైద్య విద్యార్థి మంచి డాక్టర్ ఎలా అవుతుంది? అది సొసైటీకి హార్మ్ఫుల్. మేము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం. ఫస్ట్ అవి ప్రివెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు 2-3 బ్యాచ్ల తర్వాత చేసినా ఏం ఉపయోగం ఉండదు. ముందు స్టార్టింగ్ నుంచే ప్రివెన్షన్లో చేయండి. ఇది మాకు